కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి ధన్యవాదాలు. ఏంటంటే ఎన్నో చోట్ల నుంచి ఇప్పుడు ఈ క్లాస్కి కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు. మరి చాలా చాలా సంతోషం. మరి ఇంత కార్యక్రమాన్ని మేము నడిపిస్తూ ఎంతో ఇష్టంగా, కష్టమైనా ఇష్టంగా, కష్టం ఉంది కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోవడానికి కారణం ఏంటి? పత్రిసారు ప్రతి వాళ్ళకి ఏంటంటే ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఎవరికైనా ధ్యానం నేర్పాక మీరు ఇంకోళ్ళకి చెప్పండి అనేవారు. మాకేం తెలుసు చెప్పంటారు సార్ అనేవారు. నీకు ఎంత తెలుస్తా అంతే చెప్పాను. నేను ఒక్కొక్కసారి అనేదాన్ని, ఏం తెలుసు, మీకు తెలుసు, ధ్యానం మంచిదని చెప్పారు, శాకాహారం అన్నారు, ఈ 3 ముక్కలే అర్థమవుతున్నాయి సార్ అన్నాను. మరి కొత్తలో అందరికీ అంతే కదా, 3 ముక్కలే అయితే నీ కాన్సెప్ట్ రావట్లేదా అని అడిగాను. ఏమొస్తుంది, మొదట్లో మనం పూర్తి ప్రపంచంలో ఉన్నాం. గుడి, దేవుడు, ప్రసాదాలు, అభిషేకాలు, నైవేద్యాలు, అలంకరణలు, ఆ గుడి అలంకరణలు అయిపోయి మన అలంకరణలు. మరి గుడికి ఏ చీర కట్టుకోవాలి? మొన్న శనివారం ఒక రకం చీర కట్టాం, ఒక రకం మ్యాచింగ్ లాకెట్ వేసుకున్నాం. మరి ఈ వారం ఏం వేసుకోవాలి? మరి అది కూడా మాకు సమస్యే కదా, మగవాళ్ళకి ఏ సమస్య లేదు. మాకు ఎన్ని సమస్యలు చూసుకోవాలా? వెరైటీగా ఉంది కదా క్లాస్, నిద్రపత్తు వదులుతుంది అందరికి. అలాగా అక్కడ స్వామికి అభిషేకం అంటే ముందు మేము మేకప్ అయ్యాక అభిషేకం ఎంత బాగుందో. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఎంత అజ్ఞానంలోంచి ఎంత జ్ఞానంలోకి వచ్చామో ఎవరికాళ్ళు విచారణ చేస్తూ తెలుసుకోవచ్చు. వెళ్ళేది గుడికి, ఇప్పుడు మేకప్ మాకు అంతే కదా. ఇప్పుడు కూడా గుడి దగ్గర నుంచోండి, లిఫ్టిక్ మానరు, హెయిర్ స్టైల్ మానరు, ఏమీ మానరు. మరి ఆ దేవుడు మన ఇలాగ అడిగాడా అంటే పాప అడగడు, భక్తితో దండం అడుగుతాడు అంటే. కానీ మనకి తృప్తి ఉండదు. అంటే మన ముఖం మనకే నచ్చదు మేకప్ చేసుకోకపోతే, అది గోళ. మరి ఇలాగే జరిగిపోయింది మన జీవితం అంతా. అంటే బాహ్యం, శరీరం, మనసు, ప్రపంచం, ఈ 3 చుట్టూరునే తిరిగాం పత్రిసార్ దగ్గరికి వచ్చేవారు. ఈ 3 తర్వాత ఇంకో 2 ఉన్నాయి. ఏంటి? బుద్ధి, ఆత్మ. మరి మనసుకు ప్రాముఖ్యతనిచ్చాం. ప్రాపంచిక జీవితంలో మనసుకు ప్రాముఖ్యతనిచ్చినప్పుడు వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, అవునా? ఇదే ఉంటుంది మనకి. బుద్ధికి ప్రాముఖ్యతనిచ్చినప్పుడు కొంచెం డెవలప్ అవుతాం. వాళ్ళని మంచిగా అనుకోవాలి. అంటే మనం మంచిగా అనుకోవాలంటే ఏం చేయాలి? కొంచెమైనా మంచి పని చేయాలి. మనం చేయకుండా వాళ్ళు అనేస్తారా మనని? ఎంతో కొంత చెయ్యాలి అంటే వాడి పుణ్యకర్మ ఉంటే సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు చేస్తాడు. వాడికి పాపకర్మ ఎక్కువైతే రాజకీయాల్లో దిగుతాం, పదవులు వస్తే గుర్తింపు ఉంటుంది. మరి అంతే కదా, ఎన్ని అబద్ధాలు ఆడాలి రాజకీయాల్లో దిగితే. చేయని అన్నీ ఆఖరు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఒక్కటి చేసి వస్తామంటే అప్పుడు టైం లేదు, ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటాం. రెండోసారి ఎలక్షన్లో టైం లేదు కదా. మనం అర్థం చేసుకోవాలి, నేను పోగేసుకోవడానికి టైం లేదు, పోగేసుకోవడం అయిపోయింది.
ఇంకో ఛాన్స్ ఇవ్వండి అన్నట్టు. అంటే ఏమైంది, గత జన్మ పుణ్య సంస్కారం ఉంటే బుద్ధి బాగున్నప్పుడు మంచి పనులకి, సేవా కార్యక్రమాలకి, దాన ధర్మాలకి, ఒకళ్ళకి మంచి చెయ్యాలనే పనుల్లోకి ఆలోచన ఉంటుంది. ఎప్పుడు మన గత జన్మ పుణ్యం ఉన్నప్పుడు, అంటే ఆ సంస్కారం ఈ జన్మకు వచ్చినప్పుడు మన బుద్ధి పని చేస్తుంది మంచిగా. గత జన్మ సంస్కారం మనకి మంచిగా లేనప్పుడు ఈ జన్మలో నేను నాది అనే స్వార్థం ఉండి ఆ పనులే చేస్తాం. స్వార్థం ఉంటే ఇప్పుడు చెత్త పనులే కదా. మంచి సంస్కారం ఉంటే దానం, ధర్మం, సేవ. అంటే గత జన్మ పుణ్యం వల్ల బుద్ధి బాగా వికసించినప్పుడు, ఈ కార్యక్రమాలు చేసినప్పుడు పరమాత్మే మెచ్చి మనకు ఒక సద్గురువుని ఇస్తాడు. ఎందుకు? మనం మంచిగా ఉన్నాం కాబట్టి, ఓ వీడు ప్రజలకు మంచి చూస్తున్నాడు, మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, వీడు నాకు నచ్చాడు కాబట్టి నా దగ్గరికి వచ్చే మార్గం చెప్పడానికి ఓ టీచర్ కావాలి వీడికి కదా. ఇప్పుడు నువ్వు బెస్ట్ స్టూడెంట్ అనుకో, మాస్టర్కి నచ్చుతావు కదా. అప్పుడు నీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు నేను నీకాసే చూసి ఎందుకు చెప్తున్నాను, అందరికంటే నువ్వు గ్రేట్ మాస్టర్ కాబట్టి. అంటే ఏంటి అక్కడ, మనం భగవంతుడికి నచ్చినప్పుడే మాత్రమే మనకి సద్గురువు వస్తాడు. ఆయన్ని మనం గుర్తిస్తాం. పత్రికానికి అందరికో కనబడ్డాడు, అందరూ సద్గురువు అని ఒప్పుకున్నారా? ఒప్పుకోలేరు. ఈ ప్రపంచంలో 300 మనుషులు విమర్శిస్తూనే ఉన్నారు ఆయన్ని. అర్థం కాక పాపం పూజలు వద్దంటాడు, నాస్తికుడు, అవునా, అమ్మాయిల భుజాల మీద చెయ్యేస్తాడు, రకరకాలు అనుకుంటారు. ఇక మనకు అనవసరం లేదు. మనకు నచ్చినప్పుడు ఏమనుకుంటాం, ఇంత మంచి మార్గాన్ని ఇచ్చాడు. ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పలేదు. భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలో చెప్పలా, భగవంతుణ్ణి ఎలా కాకాపట్టాలో చెప్పారు. ఇప్పటి వరకు పూజ చేస్తే, అభిషేకం చేస్తే, స్తోత్రాలు చదివితే వీళ్ళు కాకాకు లొంగిపోతారు కదా ప్రజలు, ఆయన కూడా పొంగిపోతాడు అనుకున్నారు. అందుకని మనకి అదే చెప్పారు. వాళ్ళకి అంతకంటే తెలియదు పాపం. కానీ మన మీద దయ ఉండి భగవంతుడికి, ఆ పరమాత్మకి, ఆయన దగ్గరికి ఎలా చేరుకోవాలో భగవద్గీతలో ఉంది. ఎన్నో సంవత్సరాలు పారాయణాలు చేశాం, కానీ మనకేం అర్థం కాల. అర్థమైతే ధ్యానమే చేసేవాళ్ళం. చదివాము, అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు అర్థం చెప్పడానికే గురువు వస్తాడు, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళి పాఠాలన్నీ ముందు కొత్త టెస్ట్ వచ్చింది కదా అని పేజీలు తిరగేసినా మనకు అర్థం కాదు. స్కూల్కి వెళ్ళి మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేసాక పాఠం అర్థమవుతుంది, అవునా? ఇది కూడా అంతే. ఆయన్ని చేరుకోవడానికి ఎన్నో పుస్తకాలు చదివేస్తా, గురువు వచ్చి చెప్పే వరకు అది అర్థం కాదు. ఎన్ని 100 సార్లు 1000 సార్లు చదివాం, అహమాత్మ గుడాకేసారి. నేను ఆత్మని అని భగవద్గీత ఒక 100 సార్లు 200 2000 చదివాను. మళ్ళా గుడికెళ్ళి డింగి డింగి డింగ్, అవునా? శ్లోకం చదివేయడం, ఎడం చేతిలో గంట, కుడి చేతిలో హారతి. ఎన్ని సంవత్సరాలు చదవని ఇది మానం, గంట బొమ్మ లేకపోతే హారతి, ఇలా అనుకోవడం. అమ్మయ్యా పూజ అయిపోయింది, అమ్మయ్యా పూజ అయిపోయింది అనుకున్నాం. కానీ ఆయనకి నచ్చిందా, ఆయన చెప్పిన పని చేస్తున్నామా, మనకు అవసరం లేదు. మనకు నచ్చినట్టు మనం ఏమి ఇస్తా ఆయన పుచ్చుకోవాల్సిందే. ఎందుకంటే మనం చేసుకున్న బొమ్మ కదా. మర్చిపోయి మనకు తెలియదు ఆయన చేసిన బొమ్మలు ఇయ్యని. మనకు తెలుసా, గురువు వచ్చే వరకు తెలియదు. అదే ఆయన చేసిన బొమ్మలు ఇవన్నీ. ఆయన ఆడుకుంటున్నాడు మనతోటి, మాయ చేస్తాడు, మాయలో పడేస్తాడు, భ్రాంతిలో పెడతాడు, బంధాల్లో కోరుతాడు.
ఊరే కాబట్టి 7 అంటాడు. ఏటో ఇంక ఓపిక లేదు అంటే అప్పుడు ఒక గురువుని ఇస్తాడు. 7 పాపాలు ఉంటే గురువు రావాల్సిందే. అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అనో సాగుతుంది. ఎప్పుడైనా విన్నావా? నా దగ్గర రాసుకో. అంటే ఏంటి? అడుసు అంటే బురద. బురద తొక్కడం ఎందుకు? బురద అంటుకుందని కాళ్ళు కడుక్కోవడం ఎందుకు? భగవంతుడు ఏమంటున్నాడు? పాపం చేయడం ఎందుకు, యాదం ఎందుకు, మానే. అది చెప్పడానికే గురువు రావాలి. నీ ఏడుపుకు కారణం నీ కర్మలే, నీ బాధలకు కారణం నీ కర్మలే, నీ రోగానికి కారణం నీ కర్మలే, నీ బంధానికి కూడా కారణం నీ కర్మే. ఎవరు కాదు. ఇది ఎప్పటి వరకు అర్థం కాలేదు? పత్రిసారి వచ్చి తిడుతుంటే అర్థమైంది. అందుకే చూడండి, ఎవరికైనా సరే పోయిన వాళ్ళు గుర్తుంచుకోమంటారు. బాగా తిట్టేవాళ్ళు ఎక్కట్లో కూడా గుర్తొస్తాడు. ఎదవా అని ఒకటి తిట్టాడు అనుకోండి, అది నన్ను ఎందుకు ఎదవన్నాడు, నన్ను ఎందుకు ఎదవన్నాడు, లేచినా కూర్చున్నా తింటున్నా పడుకున్నా గుర్తొస్తాడు. నువ్వు ఎంత కాదా అంతా అని పోడండి. లాస్ట్ రోజున మైకిస్తే మీరు చెప్పేది ఏంటంటే, మేడం భోజనం బాగుందంట. మీరెవ్వరు నాకు గుర్తురారు. పలానా చోట మీరు సరిపోకుండా వండింది మేడం మనం ఒకళ్ళు అన్నారనుకోండి, ఎంత బాగా చేస్తే నన్ను విమర్శించిందా, వాళ్ళు గుర్తుంటారు. అవునా? తిట్టినోళ్ళు బాగా. అందుకే పత్రికారు ఈ టెక్నిక్ ఉపయోగించాడు. పొగిడి చెప్పకూడదు, ఎదవలకు తిట్టి చెప్పాలి అని. అందుకే బాగా తింటాడు. చేస్తావా చస్తా, డూ ఆర్ డై. కష్టాల్లో చస్తావా లేదా సాధన చేస్తావా? నేనేం నెత్తిమీ చెయ్యట్ను. ఆయన ఏమన్నా నెత్తిమీ చెయ్యడు తగ్గిస్తానన్నాడా? అందరు గురువులు అట్టుకోడు కాదు, వెరైటీ గురువు ఇలా. నెత్తి మీద నేను చెయ్యట్నా నీకేం రాదు, నీ జుట్టు నువ్వు నాకు అంటుకుంటుంది. కానీ ఎవడు నెత్తిమీ చెయ్యడ్డాడు, ఎవడు చెయ్యట్టాడు, కాలంలో ముట్టుగా వేస్తాడు. ఇవన్నీ చూస్తాం. పక్కవాళ్ళు చచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క దుఃఖం చెప్పం. ఈ సొసైటీలో ఎవ్వరు కూడా పత్రిక దగ్గరికి వెళ్ళి మాకు ఈ కష్టాలు ఉన్నాయి అని మాత్రం చెప్పరు. చెప్పాడా చచ్చాడు అన్నమాట. అవునా కదా? ఎవరికి కూడా అంత దమ్ము లేదు. నాకు ఈ కష్టాలు ఉన్నాయండి, ఎలా పోతాయండి అని అడిగే దమ్ము సొసైటీలో ఎవరికి లేదు. ఎందుకంటే పరమాత్మ మనల్ని కనిపెట్టాడు. వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, యోగుల ద్వారా, సద్గ్రంథాల ద్వారా అన్నీ ఇచ్చాను. ఈ పిచ్చి మొక్కలు ఏది పుచ్చుకోకుండా అందరికీ కొబ్బరికాయలు కొట్టేస్తున్నాం. ముందు దగ్గర నుంచి కొబ్బరికాయ మానిపించాలనుకున్నాడు ఆయన పైవాడు. అందుకేం చేశాడు? నో పూజ, నో కొబ్బరికాయ, నో ప్రసాదం, ఓన్లీ కళ్ళు మూసుకోవడం, శ్వాస చేస్తాం. ఎక్కడ ఇరుక్కుపోయామో అది తీసాడు. ఎక్కడ ఇరుక్కుపోయాం? మనం అందరం పూజలో ఇరుక్కుపోయాం. కానీ ఈ కలియుగంలో అందరికీ ధ్యానం చెప్తే అర్థం కాదనే ఆగమ శాస్త్రం రాసి, ఆ ఆగమ శాస్త్రంలో పూజా విధానం పెట్టి, ఆ పూజా విధానంలో ధ్యానం కూడా పెట్టబడింది. అందుకే మన పూజా విధానంలో ధ్యానం సమర్పయామి అని ఉంటుంది. ఉంటుందా? సరి అని పూజ చేస్తే ఆ మంత్రం అర్థం అవుతుంది. మనం సరికాని పూజలు కదా. మనం కుక్కర పొయ్యి మీద పెట్టి పూజ కూర్చుంటా, అది ఎప్పుడు విధులు వస్తుందా అని. మనసు కుక్కర మీద, చేతులు పూజ మీద. అంతే కదా, మన పూజలన్నీ ఎలా ఉంటాయి. మీరు లేదండి అంటే ఒప్పుకోండి, నేను అలాగే ఉండేదాన్ని. నేను పూజ చేస్తున్న సేపు అయిపోతే కాఫీ అని ఉండేదాన్ని. మనసు కాఫీ మీద, చేతులు పూజ మీద.
నేను చాలా పొద్దునే పూజ చేసేదాన్ని. పాప అందరూ భక్తి అనుకుంటారు, వల్లకాడు కాఫీ భక్తి, పొద్దున్నే కాఫీ తాగొచ్చు, ఎంత గమ్మును లెగిస్తే అంత గమ్మును కాఫీ తాగొచ్చు. పాప 5ంటికి లేచి ఇప్పుడు పూజ చేసి గంట వినిపిస్తుంది, భక్తి ఎక్కువ అనుకుంటారు. భక్త పాడ కాఫీ గమ్మున వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైనా ఈ 4 గోడల మధ్య సత్యాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు కూడా దమ్ము లేకపోతే ఎందుకు, అవునా? అందుకని నేను సత్యాన్ని ఒప్పేసుకుంటాను. మనం ధ్యానంలో కాకముందు మన తప్పులు కవరే చేస్తాం అన్నమాట. ధ్యానంలోకి వచ్చాక మన తప్పులన్నీ చాలా హ్యాపీగా ఒప్పుకుంటాం, అవునా? నేను చేశాను, అవును, నిజం చెప్పేస్తే ఏ గొడవ లేదండి. ఒక అబద్ధం ఆడామనుకోండి, అది కవర్ చేయడానికి 1000 అబద్ధాలు ఆడాలి. ఎప్పుడు కూడా నిజం చెప్పడానికి ప్రయత్నించండి. ఆపలుడు ఏడుస్తేనేటి, బాధపడితేనేటి, మనం సత్యంలో ఉండాల్సి. భగవంతుడి ఇష్టమే విగ్రహ రూపంలో ఉండి విగ్రహమే దేవుడు అనుకుంటూ, మరి ఏదో ఆగమ శాస్త్రంలో ఉంది, వేదాల్లో ఉంది, యోగులు చెప్పారని పూజా విధానంలో ఉండిపోయి ఎక్కడ ధ్యానం ఉందో అక్కడ పూజను ఆపేశాం. ఎక్కడ ధ్యానం వచ్చిందో అక్కడ ఆపేం పూజని. చూడండి, ఆ పూజ కూడా ఎంత బాగా చేస్తామంటే, ఎందుకు పూజలు పెట్టబడినాయి అంటే, ఈ సృష్టి అంతా ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి అంటే పరమాత్మ నుంచి. పంచభూతాల నుంచి ఈ సృష్టిలో జీవులు ఇవన్నీ ఏర్పడినాయి. చూసుకోండి, ఏ జీవిత శరీరాలైనా పంచభూతాలతోటే ఏర్పడి. అందుకే పరమాత్మకి పంచభూత తత్వ ఆరాధన అని పూజలు చెప్పడం జరిగింది. అంటే ఈ సృష్టిని చేసిన పరమాత్మ పంచభూతాలని సృష్టించి ఈ జీవుల శరీరాలన్నీ తయారు చేసి, ఆ జీవుల శరీరాలు చలనం రావాలంటే తానే ఆత్మగా జీవులలో ప్రవేశించేశాడు. అందుకే అంతర్యామి అన్నారు. అంతర్యామి అంటే నీ అంతరంలో ఉన్నవాడే. మరి అంతర్యామిగా ఉన్నవాడు బయట వెతుకుతే ఎలా దొరుకుతాడు? జీవుల అంతర్యామిగా ఉన్నాడు ఆయన. అయితే ఈ పూజా విధానం ఎలా చేయమని చెప్పారు, మనం ఎలా చేస్తాం? వాళ్ళు ఈ చేసే బోడి పూజకి బాణం అంటే మహా కోపం ఉంది. అదైనా బాగా చేస్తామంటే అది చెయ్యం. చూసుకుందాం పంచభూత తత్వ ఆరాధన. పంచభూతాలంటే అందరికీ తెలుసు కదా, భూతాలు కాదండి. అట్లే ఏంటంటే ఎవరు చెప్పారు ఒకసారి చెప్పండి. గాలి ముందు ఉంటుంది. గాలి, నీరు, నిప్పు కాదు. కింద నుంచి అయినా వెళ్ళాలి, పైనుంచి అయినా రావాలి. ఫస్ట్ ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి, పైనుంచి కిందకైతే. మధ్యలో పాప ఆకాశం ఏం చేస్తుంది, వదిలేశారు. అయితే ఇవన్నీ తెలుసు. మరి ఈ సృష్టిని చేసిన పరమాత్మకి ఈ పంచభూత తత్వ ఆరాధన అని చెప్పి ఫస్ట్ భూమి తత్వ ఆరాధన. ఈ భూమి తత్వ ఆరాధనలో ఏంటి? మనం తయారు చేస్తున్న విగ్రహము భూమి నుంచే వచ్చాయి. పూలు, పళ్ళు, ప్రసాదాలు అన్నీ భూమి నుంచే వచ్చాయి. బాగానే పెడతాం పూలు, పళ్ళు, విగ్రహాలు. అమ్మయ్య, ఈ 5 తత్వాలతోటి ఆరాధన చేస్తే ఒక్కొక్క తత్వానికి 20 మార్కులు వేసుకుంటే మనం చేసే పూజకి ఎన్ని మార్కులు వస్తాయి ఇప్పుడే చూసుకుందాం. మీ నిద్రమత్తు వదిలిపోవాలి. 9 అయింది కదా, బాగా నిద్ర వస్తూ ఉంటుంది. అందుకే ఈ టాపిక్ ఎత్తుకున్నాను. మరి పూజలు వద్దంటారో అని గొడవ చేస్తారు కదా, ఎందుకు వద్దంటారో అర్థమవుతుంది. ఏం చేస్తున్నాం? ప్రసాదాలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, పసుపు ఉంది. అమ్మాయి 20కి 20 మార్కులు వచ్చేస్తాయి భూమి తత్వ ఆరాధనకి. ఇక 2 జలతత్వ ఆరాధన. స్నానం సమర్పయామి అంటారు. ఎంతమంది రోజు విగ్రహానికి అభిషేకం చేస్తారు మంత్రంతో?
సరే, ఒక్క ఆవిడ లింగమని చెయ్యెత్తింది పాపం, నీకు వచ్చేలే ఇంకో 20 మార్కులు. మనం ఏం చేస్తాం, 2 చుక్కలు ఇలా ఇలా జల్లి స్నానం సమర్పయామి అనుకోవయ్యా, ఇంకెప్పటి నుంచో అనుకోవడమే పని ఆయన. ఈ అనుకోవడానికి ఎన్ని మార్కులు? మనకి 2 బకెట్లు నీళ్ళు చాలవు. వేసంకాలం వస్తే 3 సార్లు. అవును కదా? మరి భగవంతుడికి మాత్రం మరి నువ్వు దేవుడు అనుకున్నావు కదా, స్నానం సమర్పయామి అన్నప్పుడు విగ్రహం. గమనించడం మన మేధస్సు ఎంత బాగుందో. ఆ విగ్రహమే కదా, కంపు రాదు కదా. కంపు వస్తే స్నానం చేయించాలి, కంపు రాదు కదా. 2 చుక్కలు ఇలా ఇలా ముఖాన్ని కొట్టి స్నానం చేయించాను అనుకోవయ్యా అంటాడు. కంపు వస్తే మనం 3 సార్లు చెయ్యాలి. ఇప్పుడు అందరూ బాత్రూమ్ పరిగెడతారు కదా. ఎంత మేధావులో మనం, ఆయనకే బురుడీలు కొట్టిస్తాం. అనుకో, ఇక ఎన్ని మార్కులు వస్తాయి? 0 స్టార్టింగ్ అనమాట. అగ్నితత్వ ఆరాధన. ఈ అగ్నితత్వ ఆరాధన అంటే ఏంటి? ప్రతిరోజు చిన్న హోమం వేసి అందులో కొంచెం ఆవు నెయ్యో లేకపోతే 2 సమితిలో వేసి ఆ అగ్నితత్వాన్ని పరమాత్మకు అర్పించాలి. మనం ఎంత మేధావం అంటే, ఒక చిన్న ఒత్తి ముక్క, ఓ చెంచా నూనె పెట్టి దీపం సమర్పయామి, దీపం సమర్పయామి, అయిపోయిన 3వ తత్వం. ఎంత పిచ్చి పని చేస్తామో నవ్వు వస్తుంది కదా. అయిపోయింది, 3వ తత్వం ఇచ్చేసాం. ఇక 4 వాయుతత్వ ఆరాధన. మనం చదివే ప్రతి మంత్రము మనలో ఉన్న వాయువు వల్లే పైకి వస్తుంది. ఈ వాక్కు గురించి ఇంకో కాన్సెప్ట్ మీకు జూమ్లో మాత్రమే తీసుకుంటాను, బయటకు ఎవరికి చెప్పొద్దు. మనం జూమ్ వాళ్ళకే నేను స్పెషల్ క్లాసులు తీసుకుంటాను, ఊరికే మీరు ఎలా వచ్చినా నేను తీసుకోను. ఎందుకంటే వాటి కొంచెం గ్రేడ్ పెరుగుతున్నారు జూమ్ వాళ్ళు. తర్వాత యూట్యూబ్లో వింటామని అనుకుంటే మీ కర్మ. ఎదురుగుండా ఉంటే డౌట్ వస్తే నేను చెప్తాను, యూట్యూబ్ డౌట్స్ చెప్పదు. క్వశ్చన్ ఆన్సర్లో కదా, డౌట్ వచ్చినప్పుడు మాట్లాడతాం, డౌట్ లేనప్పుడు డౌట్ యూట్యూబ్లో స్పీకర్ చెప్తూ ఉంటుందా మీకు డౌట్లు? ముఖాముఖిని వినాలి ఏదైనా. సరే, ఆ గొడవ తర్వాత చూస్తాం. అయితే మనకి ఎన్ని మంత్రాలు వచ్చు? మంత్రానికి అర్థాలు ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎంతమందికి వచ్చు అన్ని మంత్రాలకి అర్థాలు? ఏదో లక్ష్మీ అష్టోత్తరం వచ్చేస్తుంది, 2 డబ్బు రావాలి కదా. ఆ లక్ష్మీదేవి కూడా ఎదవ అర్థం తెలియకుండా నన్ను లోడా అంటున్నాడు. వీడికి అర్థం కాదు, నేను ఇచ్చిన అర్థం అవుతుంది అనుకుంటాడు. లక్ష్మీ అష్టోత్తరం అందరికీ వస్తుంది కదా, బ్రహ్మాండంగా. నేను 4 శ్లోకాలు అడుగుతాను, అర్థం చెప్పగలరా? ఒప్పేసుకుంటున్నారు ఇంక నేను చెప్పకుండా. ఒక్క మంత్రానికి అర్థమే తెలియదు. అర్థం లేని చదువులు వ్యర్థమే, అర్థం లేని పూజలు వ్యర్థమే. అవునా? పాలు తాగితే బలం, పాలు తాగితే బలం అని అవతలోడు తమిళోడు ఉంటే నువ్వు తెలుగులో వాగేమనుకో, అదేమన్నా తాగుతాడా? అన్నవాడికి విన్నవాడికి బలం రాదు, అర్థమై తాగినోడికి బలం. అలాగే ఏదో ఒక అష్టోత్తరం ఇచ్చేసుకుని నాకు లక్ష్మీ అష్టోత్తరం వచ్చింది, అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. స్నానం చేయించేటప్పుడేమో పంపు ఉంటుందని విగ్రహం, అడుక్కునేటప్పుడేమో అమ్మవారు. ఎంత తెలువో మానవులకి కదా. మళ్ళీ పక్కింటోడు పూజ చేయకపోతే బలం విమర్శిస్తాం, వీడి పూజలు లేవు పునస్కారాలు లేవు అని. మనం ఏదో కరెక్ట్గా చేసి తెచ్చాం కదా. మరి ఏమీ అర్థం కానప్పుడు నువ్వు అర్థం అవ్వకుండా ఏదో 4 పువ్వులు ఆవిడ మీద పడేస్తే మరి నీకు అనుగ్రహం వచ్చేస్తుందా? వస్తుందా? నీ మనసులో
ఆ మంత్రాన్ని ఎంత ప్రేమతత్వంతో చదవాలి. ఏదో పని అయిపోయింది కదా అని చదివేసి పడేస్తుంది. ఎవరా అన్నది ఇయ్యబ్బా అన్నదానికి తేడా లేదా? ఈ ప్రతి మంత్రంలోని ఆర్ద్రత ఉండాలి. ఆ ఆర్ద్రత లేకపోతే ఆ మంత్రం అక్కడ పట్టుబడు. యాచన అక్కడ అధికారం కాదు, అహంకారము కాదు, వినమ్రుడవై యాచించాలి. ఎక్కడుంది మనకంతా? అయిపోతే చాలు, పూజ అయిపోతే చాలు. ఇప్పుడు ఇంకో సున్నా. ఎన్ని సున్నాలు సంపాదించావో ప్రాపంచిక జీవితంలో, అవునా? ఆకాశతత్వ ఆరాధన అంటే ఏంటి అంటే అక్కడ ధ్యానం సమర్పయామి అని ఉంది. ఆకాశము అంటే అర్థం ఏంటి చెప్పండి? మీకు ఎంత మేధస్సుతో చూస్తారు. శూన్యం. ఎవరు చెప్పారా? కరెక్ట్, శూన్యం. ఆకాశం అంటే శూన్యం. అంటే నువ్వు శూన్యంలో ఉండడమే భగవంతుడికి అర్పించడం. శూన్యం ఎప్పుడు వస్తుంది మనకి? నీ ఇంద్రియాలు పని ఆపి, బాహ్యేంద్రియాలు, కర్మేంద్రియాలు, నీ అంతరేంద్రియాల పని కూడా ఆపేసి నువ్వు శూన్యంలో ఉంటే అప్పుడు నువ్వు ఆకాశతత్వ ఆరాధన భగవంతుడికి చేసినట్టే. అందుకే ఏమన్నాడు ఉత్తర గీతలో? 1 నిమిషము ధ్యానము 100 జన్మల కర్మలను దగ్ధం చేస్తుంది. 1 గంట ధ్యానము 1,000,000 యాగ ఫలం అన్నాడు. చూడండి భగవంతుడు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. 1 నిమిషమైనా నువ్వు శూన్యంలో ఉండగలిగితే, లేని స్థితిలో ఉండగలిగితే 100 జన్మల్లో చేసిన కర్మలు దగ్ధం అవుతాయట. ఖచ్చితంగా ఉత్తర గీతలో చెప్పాడు. 1 గంట ధ్యానం అంటే 1 గంట నువ్వు శూన్యంలో ఉంటే 1,000,000 యాగాలు చేసే పుణ్యం వస్తుంది. మనకు అర్హత లేదు కాబట్టి ఇలాంటి పుస్తకాలన్నీ మనం ముందుకు రాలేదు. ఇవి చెప్పే గురువులు లేదు. ఉన్నారా? పత్రిక ముందు మనకి ఇవన్నీ ఎవరైనా చెప్పారా? ఆడి కూడా మీకెందుకు, మీకు అర్హత లేదు అనుకోవచ్చుగా. ఎంతసేపు పక్కోడు విమర్శించుకోవడం. 35 మార్కులు రానప్పుడు నువ్వు పక్క క్లాస్కి ఎలాగెళ్తావు? 35 మార్కులే లేవు నీకు. మనకు అర్హత ఉంటే గురువు వచ్చేవాడు. ఎప్పుడూ విమర్శ అన్నది సృష్టిలో లేదు, మన దగ్గరే తప్పు ఉంది. ఇప్పటికైనా పత్రిక గురించి ఇలా చెప్పారు అంటే వినేవాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? కృష్ణ భగవానుడే చెప్పాడు, 100కో 1,00,00,000 ఏ ఒక్కరో నన్ను తెలుసుకుని నా దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తారు. ఆ ఒక్కడి కోసమే గురువు అన్వేషిస్తున్నాడు. ఆ ఒక్కడి కోసమే గురువు అన్వేషించుకుంటాడు. ఆ ఒక్కడే చాలు. సాందీప్ మహామునికి ఎంతో మంది శిష్యులు ఉండొచ్చు. కృష్ణుడు ఒక్కడే ఆయన కొడుకు త్యాగలేదు. అవునా? గొప్ప మరి అంత సాహసం, అంత జ్ఞానం ఉన్నవాడు కృష్ణుడు ఒక్కడేగా. కుచేలుడు కూడా ఆయన శిష్యుడే. మొత్తం అందరూ గోకులంలో ఆయన శిష్యులు అయ్యారు. ఎవరి పేరు చెప్పుకుంటున్నామండి ఇప్పటికీ? ఎంతో మంది ఉంటారు గురువుకి శిష్యులు, కానీ గురువు మెచ్చిన శిష్యులు ఒక్కడే ఉంటారు. అవునా? మరి మనం ధ్యానం చేయకుండా 2 అక్షంతలు పూలు ఆయన ముఖమే పడేసి అనుకోవయ్యా అని ఇంకోసారి అంటున్నాం. అన్నీ అనుకోవడమే. మరి అనుకుని 4 సున్నాలు తెచ్చుకున్నాం. బోర్డు వచ్చేసింది, పూజ చేసాం. ఆయన అన్నీ ఇచ్చాను అనుకోవయ్యా అంటాడు. ఇలా పెట్టి చెయ్యాలి, ఇది దిగదు, అది పెరగదు. నువ్వు 8 పూజ చేయి, అది చెయ్యి ఇలాగే ఉంది. మనకేం అర్థం కాలేదు. ఇన్ని చేస్తున్నాను పూజలు, రోజు పూజ చేస్తున్నాను, దేవుడికి కనికారం లేదు. ఆడికి కనికారం కాదు, దీనికి కనికారం లేదు. ఆయన ఆల్రెడీ చెప్పేశాడు ధ్యానం సమర్పయామి అని పూజా విధానంలో. మనం ఏం చేసాం? ఆ ఒక్కటి
ఏదైనా చేస్తాం కానీ ఆ ఒక్కటి ఏ ఒక్కటి నువ్వేవైనా అడుగు, ఎన్ని పువ్వులైనా తెస్తా, ఎన్ని ప్రసాదాలైనా వండుతా, నువ్వు తెలవు నేనే తింటానని నాకు తెలుసు, అందుకే వండుతా. ఆయన తింటానంటే ఒక్కడు కూడా వండడం కదా. ఎన్ని డెకరేషన్లు అన్నా చేస్తాం, పక్కోడు తెచ్చుకోవాలి ఆ డెకరేషన్కి. అంటే ఎంతసేపు బతుకంతా పక్కోడికి నచ్చాలని బతికి సత్యం. మన బతుకులన్నీ ఎలా ఎడితే పక్కోడికి, మళ్ళీ కష్టం వస్తే దేవుడికి దయలేదు. పక్కింటి ఆవిడ ఎవరో చెప్తారు, లేదు లేదు వాళ్ళంతా ఓల్డ్ అయిపోయారు, రిటైర్ అయిపోయారు, కృష్ణుడు రాముడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సాయిబాబా అని కొత్తగా వచ్చాడట, ఆయన ఫోటో పెట్టి బాగుంటుంది. లేతే ఎవడో చెప్తాడు పారాయణం చేసే పుణ్యం వస్తుంది. భగవద్గీత పారాయణం చేస్తేనే మన కర్మ మారలేదు. బాబా జీవితం చదివితే మనకేం మారుతుందని బుద్ధి లేదు మనకి. ఆడు పుట్టాడు, పెరిగాడు, అక్కడికి వచ్చాడు, ధ్యానం చేశాడు. మళ్ళీ ధ్యానం చేసే మాట గట్టిగా అనుకోము, మనం చెయ్యాలి. అందుకని ఆ మాట పక్కకు తోసేస్తాం. బాబాకి కోబళలు ఇష్టం, బాబాకి జాంకాయలు ఇష్టం, ఇంకా ప్రసాదాలు ఇష్టం చేస్తాడు అనమాట. అవన్నీ వరుసగా నైవేద్యాలు అయిపోతాయి. ఆ బొమ్మ ఒకటి తీసుకోదు, తీసుకుంటుందా వీడు తినేస్తాడు కూర్చుని. అంటే బాబాకి ఇష్టం, బాబాకి ఇష్టం నైవేద్యం పెడతాను. కొంతమంది ఉంటారులేండి 60 ప్రసాదాలు అట్లా కొన్ని ఉంటాయి. ఆ తిథి వచ్చింది, ఈ డేట్ వచ్చింది, పుట్టినరోజు వచ్చింది, ఇది వచ్చిందని ఓల్డ్ ప్రసాదాలు వండుతారు. వండి పాడైపోయి అన్నీ పంచిపెడతారు. చక్కగా బాగున్న కోబళ్ళు కానీ పళ్ళ కానీ డబ్బాలోకి వెళ్ళిపోతాయి స్నాక్స్ కింద. ఇది ప్రసాదం ఇచ్చాం, ప్రసాదం పక్కింటి ఆవిడకి ఎందుకు ఇచ్చావు, పాడైపోద్దని ఇచ్చావు. బాగుంటుందంటే పులిహార కూడా అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చేది దాచేసుకోవచ్చులేండి అమెరికా వాళ్ళలాగా. ఎంత నేరోగా ఉన్నామో ఆ ప్రపంచకు పనులు ఎలా చేసామో అన్నది ఇప్పుడు చూస్తే మన ప్రవర్తన మనకే నవ్వు వస్తుంది. అవునా? ఎంత పిచ్చి ఎదవల్ల పని చేస్తున్నామో. చెయ్యాల్సింది చేస్తే రావాల్సినవి వస్తాయి. ఆయన ధ్యానం చేస్తే వస్తాయి, మనం ధ్యానం చేయలేదు. అప్పుడు చూశాడు పైనుంచి, పరమాత్మ చూశాడు, ఎదవలకి ఎలా కాదు ఇంకో కొత్త రకం గురువుని పంపాలి అని దింపాడు ఆయన్ని. పత్రికారు ఒకసారి చెప్పారు నాకు, పైలోకాల్లో ఉన్నప్పుడు ఈయన రాకూడదు అనుకున్నాడు భూమి మీదకి, దాక్కున్నాడు మీటింగ్లో, ఈయన పట్టుకున్నాడు. మరి ఈయన గట్ట ఆయన తెలివినాడు కాదు, నువ్వు ఎక్కడ దాక్కోవడం కానీ కిందకి వెళ్ళి దాక్కుంది కానీ అని కిందకు వచ్చాడు. ఎక్కడి వరకు చేస్తున్నాం మనం? ధ్యానం వరకు పూజ ఉంది, ధ్యానం తర్వాత పూజ లేదు. మరి ధ్యానం సమర్పయామి అన్నాక ధ్యానం అయ్యాక ఇంకా ఉంది పూజా విధానం. ఏంటి? మంత్రపుష్పం. మంత్రపుష్పం ఉంది కదా, అది ఉందని కూడా మర్చిపోయారు చాలామంది. ఎందుకు మంత్రపుష్పం చదవమంటారు? జ్ఞానం అంతా అందులోనే ఉంది. పరమాత్మ ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, ఇవన్నీ మంత్రపుష్పంలో ఉంటాయి. మరి అది చదివేమని అంటే మన పూజా విధానంలో పెట్టిన శాస్త్రవేత్తలు ధ్యానం ఇవ్వలేదా, జ్ఞానం ఇవ్వలేదా? భారతీయ సనాతన ఋషులు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదండి. మనం పెద్ద దత్తములం కాబట్టి ప్రతి వాళ్ళని దత్తమల్లా చూస్తాం. ఎందుకు అంటే ఆ నిరాకార స్థితి అంతా ధ్యానం దగ్గర నుంచే వస్తుంది. ఎల్కేజీ చదువుతున్నాడు, బొమ్మలు కావాలి. హై స్కూల్కి, కాలేజీకి, పిహెచ్డికి వెళ్ళాక బొమ్మలు అవసరం లేదు. ధ్యానము అనేది వచ్చే వరకు బొమ్మ కావాలి. ఆ ధ్యానము అనేది వచ్చిన నుంచి అంతర్ముఖ ఆరాధనే కానీ బహిర్ముఖ ఆరాధన అవసరం లేదు. అవునా? నువ్వు కళ్ళు మూసుకున్నాక ఇక బహిర్ముఖ ఆరాధన ఎందుకు?
అంటే నీకు అర్థం ఆ మంత్రంలోనే తెలియాలి. శూన్యంలో ఉండమన్నాడు, శూన్యం బయట లేదు, శూన్యం మనలోనే ఉంది. ఆ శూన్యంలోనే లోన ఉన్న శబ్దం తెలుస్తుంది, నిశ్శబ్దంలోనే శబ్దం తెలుసుకోవాలి. సృష్టి అంతా ఓంకారమయం. ఆ ఓంకారం ఎక్కడ ఉంది అంటే కొందరు పరమాత్మ అన్నారు, కొందరు ఓంకార రూపుడు అన్నారు, కొందరు జ్యోతి అన్నారు. ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకున్నారు. ఏది ఏ పేరుతో వచ్చినా అది నీలోనే ఉంది. నీలో ఉన్నదానికి ఆకారం ఏంటి? ఆకారం లేదు. నిరాకారుణ్ణి తెలుసుకోవాలి అంటే ఇక్కడికి రావాలి. అందుకే మన పూజా విధానం కూడా ధ్యానము జ్ఞానము రెండూ చెప్పే. ఆగమ శాస్త్రం అంటే తేలిగ్గా తీసే శాస్త్రం కాదు. మనకు తెలియక పిచ్చివాగులు వాగుతాం. కొంచెం ఎదిగేమనుకోండి, పిచ్చివాగుడు మానేసి అది అందులో నుంచి నేనేం తెలుసుకోవాలని విచారణ చేస్తాం. ఎవరినైనా తప్పు చేస్తున్నాము అంటే మనం తప్పు వాళ్ళమని మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే అవి మనకు అర్థం కావట్లేదు. పూజ వద్దన్నాడు. అప్పుడు పత్రికారు ఏం చేశారు? మనిషికి కావలసింది, మానవ జన్మకు కావాల్సింది పరమాత్మని చేరుకోవాలంటే భాగవతంలో ఇవ్వడం జరిగింది. మీరు చదవండి, తెలుస్తుంది. నన్ను చేరుకోవాలి అంటే, నా మాయని జయించాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం. మరి ధ్యానం అంటే బహిర్ముఖ అన్వేషణ కాదు, అంతర్ముఖ అన్వేషణ. బహిర్ముఖ దుర్లభ అంది కదా అమ్మవారు. అంతర్ముఖ సమారాజ్య, బహిర్ముఖ సుదుర్లభ. నేను అంతర్ముఖంలోనే దొరుకుతాను తప్పించి బాహ్యంగా దొరకను. ఎంత బాగా చెప్పినా మన బట్టికి ఎక్కలేదు. ఇందులో మేధస్సు లేదు. పత్రికారు వచ్చేవరకు ఏముంది? ఆ కొండలో ఉన్న బట్ట అంతా మనలోనే ఉంది. ఆయన వచ్చాక జారం అనే నీరు పోసి శుభ్రం చేయడం మొదలెట్టాడు. అప్పుడు మనకు ఆలోచించాం, నిజమే కదా, లోన ఒకడు ఉన్నాడు, ఆయన శరీరాన్ని నడిపిస్తున్నాడు, వాడే దేవుడు అని ఒప్పుకున్నాం కాబట్టి ధ్యానం చేస్తాం. ఒప్పుకోకపోతే చచ్చినా చేసేవాళ్ళంగా. ఇప్పుడు చెప్పండి, పత్రికారు నాస్తికుడా ఆస్తికుడా? నాస్తికుడా. నోరు పెగలట్లేదు. ఆయన నా కాదు కదా. అందుకే పూజ చేసేవాడు విగ్రహంలో మాత్రమే భగవంతుడిని చూస్తాడు. ధ్యానం చేసేవాడు సృష్టి మొత్తం భగవంతుడిని చూస్తాడు. పత్రికారు ఏం నేర్పారు? విగ్రహంలో మాత్రమే కాదు దైవం, సృష్టి అంతా అణువడుగుని అంతటా సర్వం కల్పితం బ్రహ్మ. ఆయన లేని చోటు లేదు, ఆయన కాని చోటు లేదు. అది తెలుసుకోవడమే జ్ఞానం. ఎక్కడ వెతుకుతాం? ఎక్కడ ఉన్నాడు? అంతటా ఉన్నాడు. లేనిది ఎక్కడ? అంటే ఇది తెలుసుకోవడానికి, ఈ మర్మం చెప్పడానికే సద్గురువులు భూమి మీదకి వస్తారు. మనం తయారయ్యాం, కానీ మాయ, సంసారం అనే మాయ, సంఘం అనే మాయ, నేను అని శరీరంతో బంధం, ఇన్ని మాయల్లో ఉండి పరమాత్మని మర్చిపోయాం. ఆయన ఇచ్చిన వాటి మీద దృష్టి పెట్టాం, కానీ ఆయన మీద దృష్టి పెట్టే అర్హత వచ్చినా మనం దృష్టి పెట్టట్లేదు కాబట్టే పరమాత్మ పప్పి వీళ్ళకి రూట్ చెప్పు చచ్చిపోతున్నారు, అడవిలో తిరుగుతున్నారు పిచ్చి ముక్కల్లాగా. అందుకని నువ్వు భూమి మీదకి వెళ్ళిన ఆయన ఈడ పిచ్చి వదలాలంటే నువ్వే ఉండాలని పంపించాడు ఆయన. అందుకే ఆయన డాక్టర్ సీటు రాలేదు, కలెక్టర్ సీటు రాలేదు, యోగిగా మారిపోయాడు. ఆయన ప్రణాళిక ఇది. కానీ భూమి మీదకి వచ్చాక ఏమనుకున్నాడు? నేను డాక్టర్ అయిపోదాం, కలెక్టర్ని అయిపోదాం అనుకున్నాడు. ఇంత మేధావి, ఇంతమంది మనుషులు మార్చే ఆయనకి సీట్ రాలేదంటే అర్థం ఈయనకి తెలియలేదు, ఆయనకి తెలిసింది. ఈ సీట్ వస్తే హాస్పిటల్లో కూర్చుంటాడు, కలెక్టర్ ఆఫీస్లో కూర్చుంటాడు, కానీ ప్రజలకు ఏం చెయ్యడు అని. అందుకే ఎప్పుడు ఒక మార్కులో పోయేది ఆయన, ఏడవకుండా.
తర్వాత ఇంకా అర్థమైంది, ఓహో నేను దానికోసం రాలేదు, దీనికోసం వచ్చాను. మరి ఇంత మేధావికి సీట్ రాకూడదు. భవరోగం డాక్టర్ అయితే భాగ్యరోగం ఎలా తగ్గిస్తాడు? ఇక ఈ డాక్టర్ ఎవరు? భవరోగాలు తగ్గించడానికి శుభాసుపత్రి. ఈ శుభాసుపత్రిలో భవరోగాలు తగ్గుతాయి కానీ భాగ్యరోగాలు తక్కువ. అన్ని ఆసుపత్రులు తిరుగుతారు, ఆకన్నా శుభాసుపత్రికి వస్తారు. అమ్మయ్య అనుకుంటారు. అప్పుడు తగ్గపోతే నాకు కర్మ అనుకుంటారు, తగ్గితే ధ్యానం వాళ్ళు అనుకుంటారు. అది హాస్పిటల్ మహత్యం. దేనికి మెడిసిన్ లేదు కానీ అన్నిటికీ మనిషి శ్వాసం చేస్తారు. అవునా? అంటే ఏంటి, ఇప్పుడు పత్రి గారు పూజలు వద్దన్నారు అంటే ఎక్కడైతే ధ్యానం ఉందో అక్కడతో పూజ ఆపుతున్నాం. కాబట్టి ఆయన ప్రణాళిక ఏంటి? మనందరినీ ధ్యాన మార్గంలోకి మళ్లించడం, నాస్తికత్వం నింపడం కాదు. మనలో అందరినీ పరమాత్మ వైపు తిప్పాలి అంటే బాహ్య ఆరాధనలు కాదు, అంతర్ముఖ ఆరాధనే. ఎందుకంటే బాహ్యంలో ఉన్న విగ్రహం నువ్వు తయారు చేస్తున్నావు, కానీ అంతరంలో ఉన్న ఆయన్ని నువ్వేం తయారు చేయలేదు. నువ్వు తయారు చేసావా? ఆయన తయారు చేశాడు దేహాన్ని. ఆయన అసిస్టెంట్లకు పురమాయించాడు, పంచభూతాలతో మెటీరియల్ తెచ్చాడు. ప్రకృతి దేవతలకు నాకు ఈ రూపం కావాలి చెయ్యాలి, అన్నీ తయారయ్యాక తానే వచ్చి కూర్చున్నాడు. ఇది ఎవరు తయారు చేసినట్టు? ఆయన ఆర్డర్ మీద తయారైంది. ఎందుకు తయారైంది? ఒక ఆట ఆయనకి. మనకేం తొయ్యపోతే పిచ్చి గీతలు చేస్తాం. ఇప్పుడు ఏం తొయ్యపోవడం లేదు, 2 సార్లు ఉంది టీవీ, బాగానే వస్తుంది. పిచ్చి ఛానల్స్ అన్ని చూస్తూ కూర్చుంటాం. అంటే ఏంటి ఇక్కడ? ప్రతి ఆత్మ భూమి మీదకి వచ్చి దేహాన్ని ధరించినప్పుడు తాను జీవుణ్ణి అనుకుంటారు. ఆ జీవుడు కాదు దేవుడివే అని గురువు వచ్చి చెప్తాడు. చెప్పిన అర్ధజ్ఞానముడు కొంచెం సాధన చేయించి ఈ జ్ఞానాన్ని అంతా ఇచ్చి పైనుంచి నువ్వు వచ్చింది. చూడండి, ఒక వర్షపు చుక్క పైనుంచి కిందకి వచ్చినప్పుడు ఎంతో ప్యూర్గా వేస్కులరీ వాటర్లా ఉంటుంది. అవునా? కిందకు వచ్చి మురి కట్టించుకుంది. ఎందులో నదిలో పడ్డా మురికి వస్తుంది, బట్టలు ఉతుకుతాం కదా. ఇక్కడ కూడా బాత్రూంలో మురికి చేస్తారు కావాలంటే, మీరు అంత మేధావులు. మురికి చేయడంలో మనిషి ఎంత ప్రాముఖ్యత ఫస్ట్ వారికి ఇంకోటికి రాదు. అంత బాగా మురికి చేయగలం మనం, మన భావాలతో, మాటలతో, చేతలతో. మురికిల్లో స్పెషలిస్ట్ అన్నమాట. ఫస్ట్ వారికి వస్తుంది మనకి. ఎందులో రాలేకపోవడం అండి? పొల్యూషన్ మార్చేయగలం, మనుషులు మార్చేయగలం, స్థలాలు మార్చేయగలం. అన్ని మురికిలు మనలోనే ఉన్నాయి. ఎందుకంటే ఇంద్రియాలకి ఎలా వాడుకోవాలో తెలిసినంత గొప్పగా మిగతా జీవులకు తెలియదు, కొత్త కొత్తవి కనిపెడుతుంటారు. మరి అయితే మనము బాహ్యంలో నుంచి పైనుంచి వచ్చి దేహం ధరించినప్పుడు ఈ ఆత్మ శుభ్రంగానే ఉంది. మానవ జన్మ తీసుకున్నాక చూడండి, అందుకే జీవులన్నీ కూడా వాటికి ఏంటేంటి నిర్దేశించారో అవే తిన్నాడు, అలాగే జీవించి. ఆవు గడ్డే తింది, పులి మాంసమే తింది. కానీ ఆవు మాంసము తినలేదు, పులి గడ్డి తినలేదు. అంటే వాళ్ళకి ఏది నిర్దేశించాడో భగవంతుడు అవేంటిని జీవించే, అలాగే జీవించే. కానీ మానవుడే రివర్స్లో జీవిస్తున్నాడు. ధర్మంలో చెప్పేది ఒకటి, శాస్త్రంలో చెప్పేది ఒకటి, ఈడు ఆచరించేది ఒకటి. అందుకని ఏమవుతుంది? ఇంప్యూర్ అవుతున్నాడు. భూమి మీదకి వచ్చి మానవ శరీరం తీసుకున్నాక ఇంప్యూర్ అయిపోయాడు. మళ్ళీ ఆయన రూల్ పెట్టాడు, ఈ ఇంప్యూర్ అంతా ప్యూర్ అయితే కదా దగ్గర రావద్దు. ధ్యానం చేసేసావు, అన్నీ తెలిసిపోయేది. కానీ ఎందుకు ఆత్మదర్శనం కాలేదు? మనసు అనేది ఇంకా ఇంప్యూర్గా ఉంది. ఎవ్వడు చెప్పక్కలా. అందుకే రమణ భగవాన్ అంటాడు, విచారణ. నాకెందుకు ఆత్మదర్శనం అవ్వలేదని నువ్వు విచారణ చేసుకుంటే ఎవ్వడు నీ తప్పెత్తి చెప్పక్కలా. నాది ఎక్కడో ఇంకా మనసు ప్యూరిటీ అవ్వలేదు. క్వశ్చన్ నీదే, ఆన్సరు నీదే.
ఎవడో చెప్పక మనసుకి క్వశ్చన్ వస్తుంది, ఆత్మ నుంచి ఆన్సర్ వస్తుంది. దర్శనం కాలేదంటే ఇంప్యూర్ ఉంది ఎక్కడ. ఆ మనసు ప్యూరిటీ అవ్వట్లేదు, ఒక క్రిస్టల్ లాగా ఉండాలి. అది అవ్వలేదు ఇంకా. మరి లోనున్నవాడు ఎలా దర్శనమిస్తాడు? ఎవడు? మరి ఎలా ఉండాలి నువ్వు? అక్కడి నుంచి వచ్చినప్పుడు ఎంత ప్యూర్గా ఉన్నావో, ఈ భూమి మీద అంటించుకున్న మురుకులన్నీ భూమి మీదే వదిలేసి నేను ఎలా నిన్ను కిందకి పంపానో అలాగే రా అలా కండిషన్ పెట్టాడు ఆయన. ఆ కండిషన్ సస్త్రం మార్చుకోవడానికి మనం మరి ఆ కండిషన్లు ఉన్నప్పుడు మారాలి కదా మనం. లేదా ఆయన కనబడట్లేదు, ఆయన సత్యలోకం రావద్దు అంటున్నాడు. మళ్ళా భూమి మీదకి వెళ్ళి మళ్ళా శరీరం తీసుకుని మళ్ళా సాధన చేసి నీ ఇంప్యూరిటీ అంతా భూమి మీద వదిలి మళ్ళీ ప్యూర్గా ఎన్ని జన్మలైనా తీసుకొస్తాను. మెటీరియల్ రెడీగానే ఉంది, ప్రకృతి దేవతలు రెడీగా ఉన్నారు, ఓకే అనడానికి నేను రెడీ అంటున్నాడు భగవంతుడు. కానీ వద్దు అనుకుంటే ప్యూర్ అయిపో. జన్మొద్దు, చిరాగ్గా ఉంది, రాకపోక నచ్చలేదు, ప్యూర్ అయిపో. కాదన్నానా? నేను ఏమైనా రావద్దన్నానా? నాకు దిక్కుమాలి ఉద్యోగం బాగాలేదు, ఇంకా గొప్పది కావాలి అంటే చదువు, కష్టపడు, ట్రైనింగ్ అవ్వు. నీ చేతిలో పనేగా. సత్యలోకం వెళ్ళడానికి కూడా మన చేతిలో పనే. మార్గం చూపించడానికి గురువు వచ్చాడు, మరి చూపించాడు. నీకు బద్ధకం లేకుండా నువ్వు సాధన చెయ్యాలి. కానీ కొడుకుని బట్టాడేం తింటా నువ్వు కూర్చుని పక్కవాడిని విమర్శిస్తానంటే కుదరదు. ఇక్కడ వండుకున్న బద్ధకం వదర్చాలి, పక్కనోడిని విమర్శించడం మాట. అని మనకి ఏమైందంటే వడవడ వడవడ బాగా. మనకి పెద్ద శత్రువు ఎవరో తెలుసా? తెలియలేదా? నోరు. అందరికంటే పెద్ద శత్రువు మన పక్కింటోడు కాదు, ఎదురింటోడు కాదు, మన నోరే. అక్కర్లేని బాగుతూ ఉంటుంది, అక్కర్లేని తిట్టు కొడుతుంది. ఇది తప్పించి ఆ గర్భ శత్రువు అంటారు చూడండి. ఒక వర్డ్ ఉంటారు, పుట్టిన దగ్గరికి ఉన్న శత్రువు అంటే నోరేనట. మనం పక్కింటోడు ఎదురింటోడు అన్నా తమ్ముడో చెల్లో అనుకుంటాం. వీళ్ళెవరూ ఆ గర్భ శత్రువులు కాదు. వాళ్ళు పడుకున్నప్పుడైనా మానేస్తారు. ఇది వాటుకుతూనే ఉంటుంది, పడుకున్నప్పుడే సైలెన్స్ అవుతుంది. ఎందుకంటే నోటితో బాగుతుంది, నోట్లోకి తీసుకుంటుంది. అదొక తినకూడని తింటూ ఉంటుంది, ఆ దానివల్ల మనసు ఏర్పరచుకుంటుంది, అనకూడవన్నీ అనేస్తుంది. అహంకారం పెరిగేది దీనివల్లే, బంధాల్లో ఇరుక్కుపోయేది దీనివల్లే, కర్మలు పోగేసేవి దీనివల్లే. ఎన్ని నష్టాలు చూడండి. అవునా? పాపం ఎవరో శత్రువులు మనం విమర్శిస్తాం, ఇది తీయగా ఉంటుంది, గోతులో పడేస్తాం. తోచట్లేదని ఒక్క ఆలోచన నీ బుర్రలోకి వచ్చిందో నువ్వు సత్యావన్నమాట. తోచట్లేదు, ఏం తోచట్లేదు. అబ్బా, ధ్యానంలోకి వచ్చాక తోచట్లేదు అన్నావంటే నీకంట బుద్ధి లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. ధ్యానంలోకి వచ్చాక తోచట్లేదనే మాట మన డిక్షనరీలో ఉండకూడదు. మన డిక్షనరీలో ఆ పదమే చెరిపోయాలి. ఏంటి తోచట్లేదు? ఎందుకు తోచదు? ధ్యానానికి టైం లేదు ఆడవాలి, కానీ నాకు తోచట్లేదు ఆడవండి, అదోగో. ఇది ఎంతకంటే దరిద్రమైన మాట మన డిక్షనరీలో. ఇంకెంతకంటే ఏమైనా ఉంటుందా? బోరు కొడుతుంది, తోచట్లేదు, దిక్కుమాల ప్రాపంచిక జీవితంలో అన్ని ఏడుపులే ఏడ్చావు. ధ్యానంలోకి వచ్చే కూడా ఈ ఏడుపోయింది. అంటే పాత వాసనలు, పాత సంస్కారాలు వదలట్లేదు. మంచి బుక్కు చదువు, చక్కగా కూర్చొని ధ్యానం చెయ్యి. ఎవరికైనా ధ్యానం నేర్పు, నీకు ఖాళీ అక్కడ. ఒకప్పుడు చుట్టాలు లేకపోతే ఆడ్చేవాడు, ఇప్పుడు వస్తే రావాలి మనకి. ఎందుకంటే వాళ్ళ వల్ల 2 రోజులు మన టైం టేబుల్ మిస్ అయిపోతుంది. తోచట్లేదనే పదం మన డిక్షనరీలో ఉండకూడదు.
మంచి పని చెప్పాడు మనకి పత్రిక. సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. అందుకే 3 త్రిరత్నాలు. బయట రత్నాలు ఎన్ని కొనుక్కున్న నెక్లెస్ చేయించుకున్నా లాకర్లో దయాలు అదో గొడవ. ఇంటికి వచ్చామనుకోండి ఇలాంటి క్లాస్కి, తాళం సరిగ్గా వేసానో లేదో, అసలే లాకర్ నుంచి నెక్లెస్ తెచ్చాను మొన్న పెళ్ళికి వెళ్దామని, అది బీరువాలో ఉంది. ఏదో జానంలో కూడా నెక్లెస్సే కనపడుతుంది, లాకర్లోంచి వచ్చింది కదా. లాకర్లో ఉంటే బ్యాంక్ కూడా చూసుకుంటాడని ధీమాగా పడుకుంటాడు. నీ ఆస్తి కూడా కుక్క కావాలి. అక్కడికి వచ్చినా అదే చేస్తా, నెక్లెస్ చేస్తా అయితే జానం కుదురుతుంది. ఆ రత్నాలకు కాపలా ఉండాలి. ఈ 3 రత్నాలకి ఏ కాపలా అక్కర్లేదు కదా. సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. అందుకే పత్రిసారి 3టిని త్రిరత్నాలు అంటారు. ఇది ధరించేవాడు డైరెక్ట్ స్వచ్ఛలోకానికి ప్రత్యక్షించాడు. అంటే ఎంతో గొప్ప అద్భుతమైన సాధన ఇచ్చి మనకి మానవుడు దేవుడిగా ఎలా మారతాడో అనే విధానం ఇచ్చి అన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు మనకి చెప్పి చేస్తే ప్రయత్నించకపోవడం తప్పెవరిది అంటే మన మనస్సే. మనసులో ఎక్కడో తమో గుణం ఇంకా ఉంది. మనం బద్దకిస్తున్నామంటే సాత్విక గుణంలో సత్యాన్ని ప్రేమించిన, సత్యాన్ని అర్థం చేసుకున్నా, మనం తినే ఆహారం వల్ల ఎప్పటికప్పుడు గుణం మారవచ్చు. ఆ గుణం మారిపోతుంది అంటే మన కోరికలు ప్రపంచం వైపు ఉంటే తామసం రాజసంలో ఉన్నట్టు, మన కోరిక పరమాత్మ వైపు ఉంటే సాత్వికం శుద్ధ సాత్వికంలోకి మనం వస్తున్నట్టు. నిర్గుణంలో నేనే పరమాత్మను తెలుసుకున్నాక ఇంక ఏ కోరికలు ఉండవు. ఆ నిర్గుణ స్థితికి రావడమే మానవుడి యొక్క లక్ష్యం. కోరిక ఏముంది? నేను దేవుడిని అయితే నాకు కోరికలు లేవు కదా. అక్కడ సృష్టి నేనే, సృష్టి అంతా నేనే, ఏది చూసినా నేనే. నేనే అయి ఉన్నప్పుడు నేను కొత్తగా కోరుకునేదే. ఇది దీనికోసం ఓ 50% వచ్చాం, ఇక 50% కోసమే ఈ ప్రయత్నాలన్నీ. అర్థమైందండి? దానికోసం మీరు ఇక్కడ రావడం, మేము మిమ్మల్ని తయారు చెయ్యాలి అని అనుకోవడం, మేము పూర్తిగా వచ్చేసామని కాదు. కానీ పత్రిసారి ఒక మాట చెప్పేవారు, ఈ భూమి మీదకి వచ్చి నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అది నువ్వు ఇవ్వాల్సిన డ్యూటీ నీకుంది. ఈ భూమి మీద నువ్వు నేర్చుకున్నది నీలాంటి వాళ్ళని కొంతమందినైనా నువ్వు తయారు చేయాలి. మనకంట ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతో శక్తిని ఇవ్వడానికి మాస్టర్లు కట్టలు జ్ఞానాన్ని పట్టుకుని వస్తారు. తప్పటి కొట్టకు వీలు వస్తుంది. పరమానంద శిష్యులు అంటే ఎవరో కాదు, మీరే. వినండ్రా అంటే తప్పటి కొడుతుంది. మనం సాధన చేస్తున్నప్పుడు మళ్ళా కొడతారా? పూర్తయ్యే వరకు తప్పని కొడితే మీ వీపు పగిలిపోద్ది. ఎంతో మంది మాస్టర్స్ మనకి జ్ఞానం ఇవ్వడానికి ఎంతో శక్తిని పట్టుకుని వస్తారు, ఎంతో జ్ఞానాన్ని పట్టుకుని వస్తారు. వచ్చినప్పుడు మనం ఇక్కడ ముందు పొందిన జ్ఞానాన్ని నిక్షిప్తం చేసి దాచేసి ఎనపెట్లో డబ్బు లేక ఎవ్వరికి ఇవ్వకపోతే అది పట్టుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారని, కానీ మళ్ళా ఇవ్వరు. అందుకే సార్ చెప్తూ ఉండేవారు, నువ్వు ఏది నేర్చుకున్నా అది ఇంకొకటికి ఇవ్వాల్సిందే, ఏది నీ సొంతం కాదు. ఈ ఆత్మ విద్య బ్రహ్మ విద్య అన్నది నీకు అందింపబడింది అంటే నీ కింద వాడికి నువ్వు అందించాలి అంతే. ఇప్పుడు పంచభూతాలు ఏం చేస్తున్నాయమ్మా? వాళ్ళు పరమాత్మ నుంచి శక్తి తీసుకుని లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తున్నారు. దేవతలంతా అంతే కదా, వాళ్ళు సాధన చేసే శక్తులను పెంచుకుని ఈ భూమి మీద అందరికీ ఆ శక్తిని ఇచ్చేస్తున్నారు. మరి మనం కూడా దైవంగా ఎదగాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి.
ఇచ్చేవాడు అంటేనే పరమాత్మకి ఇష్టం. అందుకే సార్ దాచుకుంటే దోచుకోబడుతుంది, పంచుతే పెంచబడుతుంది అని చెప్పడానికి అదే. చూడండి, ప్రచారం చేసిన వాళ్ళు ఎంత షార్ప్గానే ఎదుగుతారు. ప్రచారం చేయకుండా, నేను కూడా మొదట్లో ప్రచారం చెయ్యి అంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. పత్రిసర్దార్ నిదాన్ని నారారోహం వస్తే చేస్తారులేండి అని పక్కపక్క నవ్వి, అవునా ఓన్లే వద్దులే అమ్మా అనేవారు. నేను ఏది చెయ్యను అంటే వద్దనేవారు, చేస్తానంటే అనేవారు. నిజంగా చెప్పాలి అంటే పత్రిసారికి నేను ఒక మానస పుత్రికలాగే ఉండేదాన్ని. అన్ని ఒక తండ్రి పుత్రిక ఉన్న అనుబంధంలా ఉండేదాన్ని. ఎవరు చెప్తాడు సార్, నా ఇన్స్టిట్యూట్ వేస్ట్ అయిపోతుంది సార్, ఇక్కడ సరిగ్గా విద్య నేర్పరు సార్, ఇట్లాంటి మాటలు చెప్పి తప్పించేసుకునేదాన్ని. అప్పటికి జ్ఞానం లేదు. అది అనుకున్నారు సార్, ఎవరి అనుభవంలో వాడి నేర్చుకోవాలి మనలాంటి మొండోళ్ళకి. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో, ఎప్పుడైతే సార్ నాకు ఇంకా చెప్పడం మొదలుపెట్టారో నాకే పరివర్తన వచ్చింది. ఒక గురువు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చి నాకు చెప్తున్నాడంటే నేనేదో ఇవ్వాలి, మనసు అనే అహంకారం ఉంచుకుని వెళ్ళను అన్నాను. ఆ మనసుని ఎప్పుడైతే పక్కకు పెట్టానో ఆత్మ నుంచే సందేశం వచ్చింది. గురువు చెప్తున్నాడు అంటే అది ఇవ్వడానికి నీకు అర్హత ఉంది కాబట్టి వినడానికి అర్హత ఉండాలి. విన్నావు, కానీ గురువు చెప్పాడు అంటే నీకు చెప్పడానికి అర్హత ఉంది. ఆయన నోటితో చెప్పట్లేదు. ఇప్పుడు నాకు నేనే గురువు గారిని అడిగాను, నేను చెప్తాను సార్, మీరు నాకు చెప్తున్నారు అంటే నేను లోకానికి ఇవ్వాల్సి ఉంది, నన్ను బతికించారు అంటే లోకానికి ఇవ్వాల్సి ఉంది అని నేను 2005 నుంచి ప్రచారం మొదలుపెట్టాను. 3 ఏళ్ళు చేశాను. అంటే 2002లో ప్రారంభించినప్పుడు నాకు ఎదుగుదల లేదు. ఎన్నో పుస్తకాలు చదివాను, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చదువుతాను. ఏది గుర్తుండేది కాదు. చదివినప్పుడు చాలా బాగుంటాయి. మనం ప్రచారం చేయకపోతే చదివినప్పుడు చాలా బాగుంటుంది, అద్భుతం అనిపిస్తుంది, ఆత్మకి నచ్చుతుంది. కానీ మనం చెప్పడం మొదలుపెట్టాక ఒక 10 సంవత్సరాల క్రితం ఏ కాన్సెప్ట్ చెప్పామో అది కూడా ఇప్పటికీ గుర్తుండదు మనకి. ఎందుకంటే అది మననమైంది మనకి. ఫస్ట్ సారి విన్నప్పుడు శ్రవణం అయితే మనం ఎంతమందికి చెప్తాము, అది మనలో మననం అవుతుంది. ఆ మననమైంది మనలో స్థితం అవుతుంది. అందుకే గురువులు ఎప్పుడు కూడా చెప్పు 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 అనడానికి కారణం. ప్రపంచ గురువులు ఏం చెప్తారు, చెప్పొద్దు నా దగ్గరికి తెండి అంటారు. ఎందుకంటే వాళ్ళ శిష్యులు తగ్గిపోయి మనకు శిష్యులు ఎక్కువ అవుతారేమో అని. ప్రపంచక గురువులు. కానీ ఆధ్యాత్మిక గురువులు ఏంటంటే, నేను ఎలా తిరిగాను నువ్వు నా అలాగే ఉండాలి అంటాడు ఆధ్యాత్మిక. కానీ గురువుకు తెలుసు, శిష్యుడు 3 అడుగులు ముందుకెళ్తే గురువు 7 అడుగులు ముందుకెళ్తాడు. కానీ శిష్యుడు చెప్తున్నాను కదా అని నేను గురువుని అయిపోయానని అహంకారం పెంచుకుంటే గురువు మొట్టిగా వేసి మళ్ళీ కూర్చోబెడతాడు. నీకు ఇంకా పాఠం సరిగ్గా అర్థం కాలేదు. అహంకారం ఆత్మజ్ఞానికి చాలా అడ్డు. ఆవిడ ప్రకృతి తక్కువ మన క్లాసులో వస్తుంది అన్నమాట. అందుకే ఎప్పుడు కూడా పరమాత్మకి, గురువుకి, ప్రకృతికి వినమ్రుడై ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందడానికి అర్హత ఉంటుంది. వినయం పరమాత్మ వైపుకి తీసుకెళ్తుంది, అహంకారం ప్రపంచం వైపుకి తీసుకెళ్తుంది. రెండేనండి. ఒక మనిషి జీవుడు దేవుడు అవ్వాలి అంటే వినయం ఉండాలి. దేవుడు కూడా జీవుడిగా మారేది అహంకారం వల్లే. దేవుడిగా ఎదిగిన అహంకారం వస్తే జీవుడిగా కింద పడిపోతాడు. అందుకే 2 మన చేతుల్లో పని. అందుకే మానవుడికే అద్భుతమైన శక్తులు ఇవ్వబడ్డాయి. దైవాన్ని తెలుసుకునే శక్తి ఏ జీవికి లేదు, కానీ మానవుడికే ఉంది. ఇంత అద్భుతమైన శక్తి మనకు ఉందని కూడా మనకు తెలియదు. కానీ పత్రికారి వల్ల ఇన్ని రకాల జ్ఞానాలు, ఇన్ని రకాల బ్రహ్మజ్ఞానం అని ఇదని అదని ఎన్నో రకాలుగా నేర్చుకుంది. ఈరోజు ప్రపంచం గురించి ఆలోచించే తీరిక లేదు మనకు. మన గురించి మనకు ఆలోచించేది బాగా ఎక్కువ. అవునా? కొంతమందికి ఉండొచ్చులేదు, అది వేరే విషయం. వాళ్ళు సవ్యసాచి పడిపోవాలి. ఎందుకంటే ప్రపంచకం పట్టించుకోవచ్చు, ఆధ్యాత్మికంగా పట్టించుకోవచ్చు. 2 చేతులతో అర్జునుడు బాణాలు వేస్తే సవ్యసాచి.
వాళ్ళ సవ్యసాచి ధ్యానం అనకండి. నేను ఏదైనా కొత్త పేరు చెప్తా అదో ధ్యానం అనకండి. ఉడాకేసి అయిపోయింది కదా, ఇది మనం పెట్టుకుందాం. రాత్రి పగలు ధ్యానాన్ని సవ్యసాచి ధ్యానం అని. అంటే కొత్త పేర్లు పెట్టుకుంటే జనాలు వస్తారు అనుకుంటారు. రాదు, ఉన్నది ఉన్నట్టు ఉండండి. మరి ఎప్పటికైనా పత్రి గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళడానికే మనందరం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆయన ఆశయం ఏంటి? అందరినీ ఛానల్గా మార్చడం, అందరినీ శాఖాహారులుగా పొందిన మనందరం చాలా చాలా అదృష్టంగా ఆ గురువు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.